ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల చాలా మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారండి. దీనికి నిజంగా నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలని చెప్పొచ్చు. ఇటువంటి అంటే మాకు మా పిల్లలు ఎలా చదువుతున్నారు, మా ఇంకోటి టీచర్స్ కానీ వాళ్ళతో మేము ఎలాగ ఉండాలి అంటే వాళ్ళు మేము ఒక శక్తితో ఉంటే పిల్లలు కూడా మా పిల్లోడని ఏదైనా చెప్పడానికి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇలాంటి చేయడం చాలా మంచిది. నారా లోకేష్ ధన్యవాదాలు చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో మీ పిల్లలు ఏమని చెప్తున్నారు? ఫుడ్ అయితే సూపర్ అండి. పిల్లలు అయితే నేను ఫస్ట్ అయితే నా పిల్లలు చైతన్య స్కూల్ అండి. ఫస్ట్ ఫుడ్ అయితే నేను తిన్నాను అన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఫుడ్ తింటారు. టీచర్స్ కి పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఏం చెప్పాలంటే నాకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాకు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. పిల్లల భవిష్యత్తు గురించి ఉండే విధానం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మాకైతే చాలా హ్యాపీగానే ఉంది. ఫుడ్ విషయంలోకి వస్తే ఇప్పుడు సన్న బియ్యం వేసి అంటే సన్న బియ్యం తోటి ఫుడ్ బాగా పెడుతున్నారు, మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు మార్నింగ్ రాగి జావ ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు. బాగానే ఫుడ్ అనేది బాగానే ఉంటుందంట. మా పిల్లలు కూడా బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు పడ్డాయండి. పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి, 26,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉచితంగా మీకు పుస్తకాలు డ్రెస్సులు చూసారు, ఎలా అనిపిస్తుంది మీకు? డ్రెస్సులు కానీ బుక్స్ డ్రెస్సులు అన్ని ఏ క్లాస్ గా ఉన్నాయండి. బాగా నచ్చింది. ఈ సంవత్సరం అయితే అన్ని వాళ్ళే ఇచ్చారు. నాకు బ్యాగ్, బెల్ట్, బుక్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు. మేము బయట ఏం పెద్ద అంత తిరిగి అవ్వలేదు. నాకు ఈ ఇయర్ బాగానే వచ్చింది. అంటే ఇలాగా ఈ గవర్నమెంట్ ఇలా చేస్తారని మీరు అసలు అనుకున్నారా? మేము అనుకోలేదు సార్, మేము అనుకోలేదు. అది దాని నుంచి వేరేట్లుగా అనిపించింది నాకు ఈ సంవత్సరం పాపాలకి. ఇప్పుడు మీరేం చేద్దాం అనుకున్నారు? గవర్నమెంట్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. విద్యార్థులకి ఇప్పుడు పేరెంట్స్ కి టీచర్స్ కి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా హర్షణీయం అండి. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ప్రైవేట్ స్కూళ్లలోనే ఈ మీటింగుల్ని ఇది చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ స్కూళ్ళల్లో, మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టడం వల్ల పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య అవగాహన, అదే విధంగా పిల్లలకి పేరెంట్స్ కి టీచర్స్ కి ఈ ముగ్గురికి మధ్య కూడా అవగాహన ఏర్పడుతోంది. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటి అనేది టీచర్స్ కూడా పేరెంట్స్ కి చెప్తారు. మేము కూడా ఏదో రకంగా ఖాళీ చేసుకున్నా టీచర్స్ పిలిచారు అని ఉత్సుకతతో మేము వస్తాం. గతంలో అయితే ఇంత అవకాశాలు లేవు. ఏదో వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, ఏదో సాగిపోదు. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కూడా అమ్మో మన పిల్లాడు ఉన్నాడు, మన పిల్ల ఉంది కదా, టీచర్స్ రమ్మన్నారు వెళ్ళాలి అని వచ్చి మేము కూడా వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశాన్ని టీచర్స్ మాకు కల్పించారు. అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పడ్డాయండి. మా మనవరాలకు పడ్డాయి. చాలా ఆనందించదగ్గ విషయం. అదే విధంగా స్కూల్ యూనిఫామ్లు ఏంటి, బుక్స్ ఏంటి, అన్నిటిలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మెయిన్ అదే చాలా హర్షించదగ్గ విషయం అనమాట అండి. పిల్లలు మంచి రాణింపు వస్తున్నారు అనమాట. ఏదో లేని వదిలేయటం లేదు. వీళ్ళకి ప్రైవేట్ క్లాసులు పెట్టడం కానీ, వీళ్ళ శ్రద్ధ కానీ చాలా బాగుందండి. అసలు చాలా ఉందండి. ఇప్పుడు 100% ఉంది. గతంలో అసలు చెప్పడానికి ఏమీ లేదు. మీటింగ్ ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలతో కానీ టీచర్లతో ఇవన్నీ మాట్లాడటం చేయటం బాగుంటుంది. ఇప్పుడున్నంతగా లేదు సార్. ప్రభుత్వం ఇప్పుడు మారిన కాడి నుంచి ఫుడ్ అయినా ఏదైనా చాలా బాగుంది. అసలు యూనిఫామ్ చూస్తే ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగా మా పిల్లలు వెళ్తుంటే చాలా ఘనంగా ఉంది సార్. పడింది సార్. మా 3 పిల్లలకి పడ్డాయి. ముగ్గురు పిల్లలకి పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్కూల్ తెరిస్తే యూనిఫామ్ కుట్టించాలన్నా ఏమన్నా కొనాలన్నా చాలా భయపడం. కానీ ప్రభుత్వం మారిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు వేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. అన్నిటికీ చాలా ఉపయోగపడ్డాయి ఆ టైంలో వేసిన కానీ. గవర్నమెంట్ కి నేనేం చెప్పగలనంటే నా వైపు నుంచి చాలా కృతజ్ఞతలు చెప్పగలను సార్. ఇంకా ఆత్మీయ సమావేశం గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుస్తుంది కదా మాకు. ఫుడ్ కూడా బాగుంటుంది పోయినసారి కానీ ఇప్పుడు 2 పిల్లలకు కూడా నేను క్యారేజీ కట్టట్లు ఇక్కడే తింటున్నారు. నేను క్యారేజీ కట్టేదాన్ని. తల్లికి వందనం 2కి పడింది. డ్రెస్ గానీ బుక్స్ గానీ చాలా బాగున్నాయి. అసలు మాకైతే నచ్చింది. ఆ డ్రెస్ మీద ఈ డ్రెస్ బాగా నచ్చింది. విద్యార్థులకు పిల్లలకి గవర్నమెంట్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ మీటింగ్ చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్.
ఇంతకు ముందు ఇలా స్కూల్కి వచ్చి మాట్లాడే అంత అవకాశం మాకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు బాగుంది సార్. అంటే పిల్లలకి ఏమైనా మాకు ఇంటి దగ్గర కన్నా ఇక్కడ స్కూల్లో ఇంకెక్కువ తెలుసుకోవచ్చు సార్, పిల్లలు ఎలా ఉంటున్నారు అని చెప్పి. మిస్లు కూడా బాగా మాతో మాట్లాడుతున్నారు, ఏమైనా అడుగుతున్నారు చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు ఎలా చదువుని బట్టి కదా, స్టడీని బట్టి క్రమశిక్షణ ఎలా ఉంటుందని మేము అడుగుతుంటే చెప్తున్నారు సార్. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు మీద ఏంటంటే నాకు భయం వేసేది, తినే పిల్లలకి ఇక్కడ తినడానికి ఏమైనా ఎలా ఉంటుంది ఏంటా అని. ఎక్కడైనా ఇదనే కాదు, ఎక్కడైనా బయట తింటే భయం సార్. అలాంటిది ఇప్పుడు బాబు కూడా చెప్తున్నాడు సార్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంది సార్. బాబు బట్టలు కూడా ఇలా వేసుకున్నాడంటే, బ్యాగ్ ఇచ్చారంటే చాలా థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్కి ముందు మెయిన్ సార్ లోకేష్ గారు చాలా బాగా ఆలోచించి ఇవన్నీ చేసి పెట్టారు సార్. మాకు హ్యాపీగా ఉంది సార్. ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్తున్నాడు సార్. ఇక్కడే తింటున్నాడు సార్ బాబు. ఎలా ఉంటుంది ఏంటని భయం వేసేది, కానీ ఇప్పుడు మిస్లు కూడా మేడమ్స్ టీచర్స్ కూడా ఇక్కడ తింటున్నారని చెప్తున్నాడు సార్ బాబు. వెళ్ళి చెక్ చేస్తారమ్మా ఇప్పటికప్పుడు బాగుంటుంది అని చెప్పారు. ఇంతమంది పిల్లల్లో అసలు ఫుడ్ కూడా ఇంత బాగా చేస్తున్నారంటే గ్రేట్ సార్. అసలు ఉపాధ్యాయులకి ఆత్మీయ సమావేశం స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. పిల్లలకి బాగా చూస్తుండ్రు, అన్ని బుక్లు స్కూల్ డ్రెస్సులు అన్ని బాగానే చేస్తుండ్రు. అన్ని ఇలాగ స్కూల్ మీటింగ్ పెట్టడం బాగుంది మాకు. ఎందుకంటే పేరెంట్స్ కి టీచర్లు ఎలా మాకు చెప్తాండ్రు, ఎలా చదువుతుండ్రు అన్ని మాకు తెలుగు చేస్తుండ్రు, చెప్తాండ్రు. చెప్తే బాగానే చేస్తాను సార్ అన్ని. గతంలో స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ స్కూల్లో ఉంది, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ లాగా ఉంది సార్. ఎందుకంటే కలర్ మారింది కదా, బాగుంది స్కూల్ డ్రెస్. బుక్స్ అవన్నీ బ్యాగులు షూస్ అన్ని బాగానే మంచిగా ఇచ్చారు సార్, శుభ్రంగా ఇచ్చారు. స్టడీ బాగానే ఉందని చెప్తాను సార్. టీచర్లు వీళ్ళు బాగా చదువుతుంది అని చెప్తాండ్రు. మంత్రి లోకేష్ గారికి ఇవి ఏర్పాటు చేసినందుకు, ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన చాలా సంతోషం, ధన్యవాదాలండి. టీచర్స్ కి తల్లిదండ్రులకి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంపై గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు టీచర్స్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో కానీ దేంట్లోనే కొంచెం తక్కువగా ఉన్నారనుకో, పిలిచి మరీ చెప్తున్నారు, మా పాప దీంట్లో తక్కువగా ఉంది, ఇంటికాడ కొంచెం చదివించండి, కేర్ తీసుకోండి పిల్లల్ని బాగా అని చెప్తున్నారు. అది మాకు బాగా చాలా బాగుంది. అంటే అసలు ఇప్పుడు గతంలో గవర్నమెంట్ అప్పుడు మీకు ఇలాగా కేర్ చెప్పేవాళ్ళ? అంత గతంలో అంతగా లేదు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వచ్చారు, నాకు తెలిసి బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగుంది, డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది. పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నంత హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు డబ్బులు పడినాయా మీకు? పడ్డాయి సార్, ఇద్దరికి పడ్డాయి, పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్, చెప్పాలని చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి ఏమైనా కావాలన్నా మా పుస్తకాల కాటికి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు. పిల్లల ఎడ్యుకేషన్స్ కాటికి బాగా ఉపయోగపడుతున్నాయి. గతంలో ముగ్గురికని చెప్పారు, ఇద్దరికని చెప్పారు, కానీ వేయలేదు సార్. ఈ గతంలో ఇప్పుడు ఈ చంద్రబాబు గారు వచ్చినాక, నారా లోకేష్ గారు వచ్చినాక చాలా బాగుంది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పడుతున్నాయి. ఫుడ్ బాగుంది సార్, చాలా బాగుంది. పిల్లలే వచ్చి మాకు బాగుందమ్మా, ఈరోజు పప్పు బాగుంది, ఈరోజు వెజ్ బిర్యానీ పెట్టారు బాగుంది, ఇట్లాగా చెప్తున్నారు. ఈ రోజు ఏంటంటే వాళ్ళే వచ్చి చెప్తున్నారు బాగుంది, మేము తిన్నాం. గతంలో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అనేది కనబడిపోయేది డ్రెస్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ లాగా డ్రెస్ మారింది. మాకు చాలా ఆనందంగా ఉంది.